యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ 2024 ఫస్ట్ సండే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 6-9 చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటపడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్తుతము దేవా ప్రభా, తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటానుగా మీరు మాతో ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి వినగలించగలమనుకున్న వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు పైన వేసినాం బ్రతమార్గనమ్మగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునంద ప్రియులారా, ఈరోజు మనము ఈ అంజూరపు చెట్టు గురించి, ఈ వీటిలో ఉన్న సత్యాలు ఏంటో మనము గ్రహించుకుందాం, తెలుసుకుందాం. ఓకే, చూడండి, యేసు ప్రభు వారి ఉపమానాన్ని చెప్పారు కదా. యజమాని తన ద్రాక్ష తోటలో ఏమి నాటించాడు? అంజూరపు చెట్టును నాటించాడు కదా. అయితే చూడండి, ద్రాక్ష తోట ఎక్కడ పడితే అక్కడ చూడం. ఎందుకంటే దానికి ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ అనేది కావాలి, అంటే ఒక ప్రత్యేక వాతావరణం అనేది దానికి కావాలి. అదే అంజూరపు చెట్టు అనుకోండి, అది ఎక్కడైనా పెరుగుతుందన్నమాట. అది మనము ఒక సందర్భంలో మనం చూస్తాం. ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు తన శిష్యులతో వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలైనప్పుడు దారిలో అంజూరపు చెట్టు చూసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి కాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తారు కదా. అయితే దాని నిండా ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి కానీ కాయలేమీ లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటి అది? వేషధారణకి గుర్తు అని అక్కడ మనకి అర్థమైపోతుంది. వేషధారణ అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే వేషధారణ అంటే అంటే చాలామంది చూడండి, దేవుని సన్నిధానానికి వస్తారు. మరి ఎంతమందిలో భక్తి ఉన్నది, ఎంతమందిలో మరి నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది ఏదో క్రైస్తవులు ఉన్నారు అనే విషయం మనకి తెలియదు. అందరూ ఒక విధముగానే ఉంటారు కదా. మరి ఆ ద్రాక్ష తోట యజమాని ఏమన్నాడు? నేను 3 ఏండ్ల నుండి చూస్తున్నాను కానీ ఆ చెట్టును ఒక పండు కూడా కాయలేదు. ఎందుకు ఇది వ్యర్థమైపోవాలి? ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి? దీన్ని నరికివేయి అని చెప్పాడు కదా. అంటే చూడండి, మనము దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడు వెళ్ళే ప్లేస్లో మనము కూర్చుంటాం కదా. ఎప్పుడు వెళ్ళే ప్లేస్లోనే మనము కూర్చుంటాం సహజంగా. అయితే మనం కూర్చున్నప్పుడు మరి మనం వెళ్తున్నాము అన్నది అక్కడ నాట్ ఇంపార్టెంట్. వెళ్తున్నాము వస్తున్నాము అనేది కాదు కానీ అన్నీ వెళ్ళిన తర్వాత నువ్వు విన్నదేంటి, నువ్వు నేర్చుకున్నది ఏంటి, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అన్నది దేవునికి ముఖ్యం. అది కావాలి మనకి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఎలా ఉన్నది? నీ జీవితము ఎట్లా ఉన్నది? మార్పు అనేది నీలో ఉన్నదా?
దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఫలించుట అనేది కోరుకుంటున్నాడు. ఫలించుట అనేది ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎంతమంది ఫలిస్తున్నారు? మరి అంటే మీరు ఆ యొక్క స్థలంలో కూర్చోవడం వల్ల మీలో మార్పు లేకపోతే ఏంటి అక్కడ అర్థం? ఆ యొక్క స్థలానికి, ఆ స్థలము, మీరు కూర్చున్న స్థలం ఏమైపోయినట్టు? వ్యర్థం అయిపోయినట్టే. అదేవిధంగా ఆ అంజూరపు చెట్టును అన్నట్టే మన ప్రభు అయిన యజమానుడు కూడా, మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని కూడా ఆ విధంగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి మనము ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి కదా, మనల్ని కూడా ఆ విధంగా అంటే. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ ప్రభు కోరుకుంటుంది ఏంటి? ఫలించుట అనేది కోరుకుంటున్నాడు. ఎలా ఫలించాలి? మనకి ఆత్మఫలము అనేది ఉంది. ఆత్మఫలము అయితే ఏంటవి? 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, మరి ఆశా నిగ్రహము, సాత్వికము. ఇట్లా 9 ఆత్మఫలాలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనలో ఉండేటట్లుగా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా మనము జీవించే వారిగా ఉండాలి అనేది ఇక్కడ ఒక సత్యం. ఈ అంజూరపు చెట్టు నుండి మనం ఒక సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, మన ఇవన్నీ కూడా, ఈ యొక్క ఆత్మఫలము, ఇవన్నీ కూడా ఆత్మఫలములు కాదు, ఆత్మఫలము అంతే. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే మన జీవితంలో ఉండాలి. ప్రేమ మెయిన్. మనలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ అనేది మనలో ఉండాలి. అందరినీ మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఉంటున్నామా? మనలోనే ప్రేమలు అనేవి నశించిపోతున్నాయి. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ లోకానికి వచ్చింది కూడా ఎందుకు? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అని మనము చదువుకుంటాం కదా. కాబట్టి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మన కొరకు ఆయన ప్రాణం పెట్టే సిలువలో ఆయన బలియాగం అయ్యాడు. మరి మనము కూడా ఆ విధంగానే మనము ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారిని కూడా మనము ప్రేమించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు అనేది మనము చూసేవారిగా ఉండవద్దు అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్టే చూడండి, డిఎల్ మోడీ అంతవరకు అంజూరపు విషయంలో ఒక సత్యాన్ని నేను తెలియజేస్తా, ఫలించాలి అనేది. అదేవిధంగా డిఎల్ మోడీ అనే భక్తుడు ఉండేవాడు, ఒక దైవజనుడు. చాలామందికి తెలిసి ఉండవచ్చు. అయితే ఆయన అనేకమైన ఆత్మలను ఆయన రక్షించి ఉన్నాడు. అనేకమైన ఆత్మలను రక్షించాడు. అయితే ఆయన అనేక చోట్లకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను తెలియజేసేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతిరోజు ఒక్కరికి, అంటే పర్సనల్గా ఒక్కరికి సువార్త తెలియజేయాలి, దేవుని యొక్క సువార్త తెలియజేయాలి అన్నది ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క గురి. అదేవిధంగా మరి ఆయన ఒకరోజు వెళ్ళి వచ్చారు ఒక మీటింగ్కి, అంటే సువార్త పని మీద ఆయన వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఆయనకు ఒక లక్ష్యం ఉంది కదా, ఒక వ్యక్తికి సువార్త చెప్పాలనేది. మళ్ళీ అప్పటికి టైం ఎంత అయింది? 12 గంటలైంది. 12 గంటలైంది. ఈ 12 గంటల టైంలో ఎవరు వింటారు ఆయన చెప్తే అనుకున్నాడు. అయినా సరే ఆయన తన గురి విడిచిపెట్టలేదు. చూడండి, పౌలు భక్తుడు అంటాడు కదా, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నట్లుగా ఆయన బయలుదేరాడు. ఎవరో ఒకడు కనపడకుండా ఉంటారా అనుకుని
నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ యొక్క చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు కనపడలేదు. ఎవరు కనపడపోయేసరికి ఏం చేస్తాడు? ఎవరు కనపడలేదు, ఎవరికి చెప్తాడు? అది అక్కడ ఎలక్ట్రికల్ పోల్ ఉంది. ఎలక్ట్రికల్ పోల్కి ఏం చేశారంటే అక్కడే దేవుని యొక్క సువార్తను ఎలక్ట్రికల్ పోల్ దగ్గరే బోధించి చూడండి. మనం ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద మనము డిపెండ్ అయ్యి ఉండాలండి. అది ఇప్పుడు నా విషయం, నేను మీకు చిన్న విషయం చెప్తాను. ఏంటంటే నా గురి ఏంటంటే 1000 వీడియోస్ చేయాలి అనేది నా గురి. అసలు డిసెంబర్ లోపు కంప్లీట్ అవ్వాలి అనుకున్నాను, కానీ కుదరలేదు, అవ్వలేదు. ఇంకా 2000 చేయాల్సి వస్తుంది. 200 చేయాల్సి వస్తుంది. కాబట్టి లేట్ అయింది. లేకపోతే రోజుకి 2-3-4 గంటలు చేసేదాన్ని వీడియోస్. మరి ఆ విధంగా మరి అందుకని ఎంత టైం అయినా సరే ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది. అట్లా చేసుకుంటూ వస్తాను. అంటే ఒక 1000 చెయ్యాలి వీడియోస్ అన్నది నా యొక్క లక్ష్యం. కాబట్టి ప్రియులారా, అంటే ఎవరన్నా చూడకపోండి, ఆఫ్కోర్స్ అది మీరు చూడండి, చూడకపోండి, నాకు అవసరం లేదు. నేను దేవునికి నేను చెప్పుకున్న విన్నపం, నా యొక్క లక్ష్యం అది. ప్రభా, నీ కొరకు నేను 1000 వీడియోస్ చేస్తాను అంటే తర్వాత మానేస్తానని కాదు, 1000 చేయాలి అన్నది. అట్లా చేసుకుంటూ వస్తున్నాను. ఇలా దగ్గర ఎంత టైం తెలుసా? 3 years నుంచి, అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం ఇట్లా. కాబట్టి ప్రియులారా, మరి ఎలక్ట్రికల్ పోల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇక్కడ ఏమన్నా ఉన్నారా? లేరు కదా. గోడలకే ఇక్కడ సండే కూడా ఏం చేస్తాము, ఎవరు రాకపోయినా సరే మేమిద్దరమే, నేను మా హస్బెండ్ ఇద్దరం చెప్పుకుంటాం, మేము ఒకరికొకరం. అంటే కాబట్టి చూడండి, ఈ యేసుక్రీస్తు వారిని అందరు పిల్లలందరూ హోసన్నా 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 అని అంటుంటే ఈ శాస్త్రులు పరిచయాలు అందరూ ఏమంటూ ఉంటారు? అరుస్తారు. చూడు ఎలా వాళ్ళు అరుస్తున్నారా అంటే ఏమంటాడు ఆయన? వీళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు కదా. ఆ విధంగానే ఇప్పుడు నేను చెప్తున్న వాక్యము చుట్టుపక్కల అందరూ వింటే వినొచ్చు. ఒకడు వినకపోయినా రేపొద్దున నేను లేకపోయినా ఏం సాక్ష్యం చెప్తాయి? ఈ గోడలే చెప్తాయి సాక్ష్యం అని నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రియులారా, మనం ఎవరు లేరని అనుకోవద్దు. ఒక్కరికన్నా చెప్పండి, ఒక్కరికన్నా దేవుని విషయాన్ని మనము తెలియజేసేవారిగా ఉండాలి. ఆయన వెళ్ళి వాక్యం చెప్పాడు, వచ్చేసాడు. అంటే అంతలో ఏంటంటే అంటే తన అడ్రస్ కూడా అక్కడ రాసి వచ్చాడు అన్నమాట. ఎలక్ట్రికల్ పోల్ మీద రాసి వచ్చాడు, ఇది డిఎల్ మోడీ అని తన అడ్రస్ కూడా రాసి వచ్చాడనమాట. అంటే అందులో అక్కడ ఒక అతను ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఆయన చనిపోదామన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన చనిపోదాము అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నాడు. అయితే ఈయన వచ్చేసరికి ఆల్రెడీ వినపడి ఏం చేశాడంటే వెనకాల ఆయన డిఎల్ మోడీ గారికి కనపడకుండా దాక్కున్నాడు అన్నమాట. అయితే ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన చెప్పిన సువార్త విని అడ్రస్ వెతుక్కుంటూ ఏం చేశాడంటే డిఎల్ మోడీ గారి దగ్గరికి వచ్చి ఆ యొక్క ఇంటికి వచ్చి ఏం చేశాడంటే తలుపు తట్టగానే ఎవరండి, మీరేనా ఇప్పుడు వాక్యం చెప్పింది అని
అడిగాడు. మీరేనా అండి అంటే అవును నేనే అన్నాడు. అంటే చూడండి, నేను చనిపోదాం అనుకున్నాను, చనిపోదామని నేను అక్కడికి వెళ్ళాను. కానీ మీ యొక్క సువార్త చెప్పిన తర్వాత, ప్రభు గురించి మీరు తెలియజేసిన తర్వాత నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను, దేవుని సేవలో నేను జీవించాలని నిర్ణయించుకున్నాను అని మరి తన యొక్క డెసిషన్ తెలియజేశాడు. చూడండి, మరి అర్ధరాత్రి కూడా ఒక ఆత్మను ఏం చేశాడు, ఆయన రక్షించాడు. చూసారా? కాబట్టి మనం ఏం చేస్తాం, అశ్రద్ధ చేస్తాం. కాబట్టి ఆ విధంగా మనము ఉండొద్దు. ఇంకోటి చూసినట్లయితే మనం ఏం చేద్దామంటే, చూడండి ఇక్కడ మనము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-4 వచనం చదువుదాం. నా ప్రియుని గురించి పాడుదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన దాని గురించి పాడుదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూస్తుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఇది ద్రాక్ష తోటకి ఎంత చేసినప్పటికీ ఏం కాసినాయి అంట? ద్రాక్ష తోట వేశాడు, దానికి కావాల్సినవన్నీ సదుపాయాలన్నీ చేశాడు, బురద కట్టించాడు, ద్రాక్ష తోటని తొలిపించాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి ఏదైనా వేసినప్పుడు ఏం చేస్తామంటే మంచి పండ్లు రావాలని కదా మనము ఆశించేది. మరి ఈ యొక్క మంచి ద్రాక్షలు వస్తాయని ఆశిస్తున్న ఇతనికి ఏం కాసినాయంట? కారు ద్రాక్షలు కాసినాయంట. కారు ద్రాక్షలు అంటే ఏంటి? చేదు ద్రాక్షలు. తింటామా చేదు ద్రాక్షలు? చేదుగా ఉంటే తింటామా? తినలేము కదా. మరి ఈ చేదు ద్రాక్షలు కాయటం గల కారణం ఏంటి? ఎందుకు కాసినాయి? కారు ద్రాక్షలు కాయటం కారణం ఏమిటని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు కారు ద్రాక్షలు కాసిని అని ప్రశ్నిస్తున్నాడు. మనల్ని కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. అంటే మీరు కూడా ఎందుకు, అంటే మనం కూడా దేవుని దృష్టి ఎట్లా ఉన్నామో కారు ద్రాక్షలు కాసేవారుగానే ఉన్నాము అన్న విషయాన్ని గురించి దేవుడు మనకి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అన్నమాట. మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. మరి మనం కూడా అట్లానే కారు ద్రాక్షలు కాసేవారిగా మన జీవితాలు ఉన్నాయా? మరి ఒక్కసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. కాబట్టి చూడండి, మనము గత సంవత్సరంలో దేవుడు మన జీవితాలను ఎంతో మేలు చేశాడు కదా. ఎంతో మేలు చేశాడు, ఎన్నో మేలు చేసే ఉంటాడు. చివరికి మరణాపాయం వరకు, అంటే చనిపోయే స్థితి వచ్చే వరకు కూడా ఉన్న మిమ్మల్ని కూడా బ్రతికించాడు. ఆ లిస్టులో కూడా నేను కూడా ఉన్నా. మరి అలాంటి మనుషులను మరి ఆ విధంగా అంత మేలు చేసిన దేవునికి నువ్వేమి చెల్లిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. దేవుడు మన జీవితాలు ఎంతో మేలు చేసినప్పటికీ కృతజ్ఞత లేకుండా కారు ద్రాక్షలు కాయట గల కారణం ఏమిటి? మన దేవుడు మన జీవితాలు ఏ మేలు చేయటం లేదా? ఇంతవరకు బ్రతికి ఉన్నాము అంటే మనము ఈ 2024లోకి మనం ఎంటర్ అయ్యామంటే ఆ యొక్క దేవుని యొక్క కృప కదా. మరి ఎంతోమంది చనిపోయారండి, వేల మంది చనిపోయి ఉంటారు కదా, లెక్కించలేము. ఎంతోమంది చనిపోయారు గత సంవత్సరం. అనేక మణిపూర్ సంఘటనలు కానీ రకరకాలుగా
మరి అనేక విధాలుగా భయంకరంగా మరి బాధలు పడుతూ చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అవేమీ లేకుండా దేవుడు మనలను కాపాడి మనలను ఈ విధముగా మరి ఈ సంవత్సరంలో మనకి కొత్త సంవత్సరం మనకి ఇచ్చాడు అంటే మనం ఇంకా కారుద్రాక్షలు కాసేవారిగానే ఉన్నామా? ఇంకా మనం కారుద్రాక్షలు కాద్దామా? అది ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి నేను అన్నీ చేస్తున్నాను కదా, మీ కొరకు అన్నీ ఇస్తున్నాను కదా, మీరేమడితే నేను అన్నీ ఇస్తున్నాను కదా, మీరు ఎందుకు కారుద్రాక్షలు కాస్తున్నారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరాన్ని ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిందేంటి? దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలోనే అని కాదు, ఈ సంవత్సరం నుండి ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తి ఏమీ లేదు. వెనకున్నవన్నీ మరిచి ముందున్న వాటికే పరిగెత్తుతాను, గురి వద్దకే పరిగెత్తానన్నట్లుగా పౌలు భక్తులు చెప్తున్నట్లుగా వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుతూ ముందున్న వాటికే పరిగెత్తాను అన్నట్లుగా మనం కూడా ముందున్న వాటి కొరకే మనం పరిగెత్తే వారిగా ఉండాలి. ముందున్న వాటి కంటే దేని కొరకు ప్రయాస మన ప్రయాస అంతా దేని కొరకు అంటే ప్రభువు కొరకే మన ప్రయాస. ప్రభువు కొరకు ప్రయాస పడండి, ఇంకా దేని కొరకు వద్దు. ప్రభువు కొరకు ప్రయాస పడేవారిగా ఉండండి. ఈ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా, ఇంతవరకు నేను ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనము తెలియజేసుకుంటున్నాం ప్రభా. విన్న వాక్యం తండ్రి బిడ్డల హృదయాల్లో నాటపడి తండ్రి ఆ వాక్యానుసారంగా దీవించడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసనం బ్రతమారు విన్నముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మికైన సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.